హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా వరకు ఇంక్రీజ్ అయిపోయింది. అవును. దాదాపుగా ఫ్రెషర్స్‌కి చాలా వరకు ఓపెనింగ్స్ లేవు అని అంటున్నారు. కానీ నేను రీసెంట్‌గానే 10 జాబ్స్ పోస్ట్ చేశా. 10 జాబ్స్ ఫ్రెషర్స్ కోసమే. ఇంకా చాలా జాబ్స్ ఎవరో ఒకరు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కమ్యూనిటీస్‌లో. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్. ఒకరు పోస్ట్ చేసేది ఇంకొకరు పోస్ట్ చేయట్లేదు కదా! అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? హైరింగ్ అనేది ఉంది. బట్ కరెక్ట్ అప్లికెంట్ పర్సన్ దొరకట్లేదంట. ఓకే. హెచ్ఆర్స్‌కి. మెయిన్‌లీ అదొక రీజన్ గూడా అయ్యుండొచ్చు. ఓకే. సరే. అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి నేనేం పెద్దగా డిస్కస్ చేయట్లేదు. మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఒస్తుంది అంటే మెయిన్‌గా ఏం చెప్తున్నారంటే స్కిల్ గ్యాప్ చాలా ఉంది అని చెప్తున్నారు. ఓకే. ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్తే టీసీఎస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఆన్ క్యాంపస్‌కెళ్తే పెద్ద పెద్ద కంపెనీస్‌కే వెళ్తే అక్కడ మినిమమ్ క్వెషన్స్‌కి గూడా ఆన్సర్ చేసేవాళ్ళు లేరు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? స్కిల్ గ్యాప్ అనేది చాలా పెరిగిపోయింది బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద స్కిల్స్. అంటే స్కిల్స్ ఆ ఏజ్‌కి కావాల్సిన స్కిల్స్, ఆ టైంలో ఉండాల్సిన స్కిల్స్, ఒక ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ దగ్గర ఏం స్కిల్స్ ఉండాలో, అలాంటి స్కిల్స్ లేవు అనేసి ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక హెచ్ఆర్ పోస్ట్ చేశారు. మీరు సరిగ్గా టైమ్స్ ఆఫ్ ఇండియాని ఒకవేళ మీరు చూస్తూ ఉంటే మీకు కనిపిస్తది. ఓకే. సో, ఏంటి అంటే నేను చెప్పాలనుకుంటుంది, ఇక్కడ స్కిల్ గ్యాప్ అంటే ఏంటంటే, ఫస్ట్ మీకు మ్యాథమెటిక్స్ కూడా వచ్చిండాలి. ఓకే. చిన్న పిల్లలు చేసే మ్యాథ్సే. చిన్న పిల్లలు చేసే మ్యాథమెటిక్స్ అన్నా వచ్చిండాలి. మరి మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయకపోతే ఎట్లా? ప్రాబ్లమ్ సాల్వింగే కదా చాలా ఇంపార్టెంట్. చాలా క్వెషన్స్ ఆన్ క్యాంపస్‌లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్ అయింది ఎక్కడంటే ప్రాబ్లమ్ సాల్వింగ్‌లోనే. ఓకే. రీసెంట్‌గా కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలాంటి వాళ్ళు ఏం చేశారు? పాన్ ఇండియా, ఆన్ క్యాంపస్, జెన్‌సీ నెక్స్ట్ అనేసి చాలా రోల్స్‌కి హైడ్ చేసుకున్నాయి. ఆన్ క్యాంపస్‌లో మేలో జరిగిన ఆన్ క్యాంపస్ రోల్స్‌లో కదా! సో, ఈ టైంలో ఏమైందంటే చాలా మంది టెక్నికల్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయిపోయారు? మరి రెసిషనా? కాదు. మరి ఏమైనా ప్రాబ్లమా? కాదు. ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. జస్ట్ చిన్న చిన్న క్వెషన్స్. ఇప్పుడు మీరు జెన్‌సీ రోల్ క్వాలిఫై అయితే మీకిచ్చేది జస్ట్ యాప్టిట్యూడ్ క్వెషన్స్ అండ్ సమ్ నార్మల్ ఊప్స్ కాన్సెప్ట్స్ మాత్రమే. అంతవరకు మించి మీకు పైకేం వెళ్లరు టెక్నికల్ ఇంటర్వ్యూ. నార్మల్ థియరిటికల్ డెఫినిషన్ క్వెషన్స్ కూడా నువ్వు థియరిటికల్‌గా వాట్ ఈస్ ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి డెఫినిషన్ చెప్పేస్తే జాబ్ వస్తదా? నెవర్ ఎవర్. ఈ టైంలో నీకు అసలు డెఫినేషన్ చెప్పేస్తే, ఒక క్వెషన్ అడగనంగానే డెఫినేషన్ చెప్పేస్తే ఆన్సర్ ఎవరికైనా జాబ్ వస్తదా అసలు? ఇదే జరిగింది రీసెంట్‌గా ఒక కాలేజ్‌లో ఆన్ క్యాంపస్‌లో. ఓకే. ఇలాంటి ఆన్సర్స్ చెప్తే ఎవరు ప్లేస్ అవుతారు చెప్పండి మీరు? నో వన్. ఓకే. డెఫినిషన్స్ కాదు ఇక్కడ కావాల్సింది. ప్రాబ్లమ్ సాల్వింగ్. చిన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్ ఇచ్చినా గూడా చేయలేకపోయారు. మెయిన్‌లీ ఒక పెద్ద కాలేజ్ అది మళ్ళీ. ఓకే. ఒక పెద్ద కాలేజ్, టైర్ 1 కాలేజ్. అటువంటి కాలేజ్‌లో చిన్న మ్యాథమెటిక్స్ క్వెషన్, యాప్టిట్యూడ్ క్వెషన్ అది ఆల్రెడీ అడిగిన క్వెషనే. అది చిన్నది చేయకపోతే ఎట్లా? అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో ఫిబ్నాకీ సిరీస్ చేయకపోతే ఎలా? ఇలాంటివి గూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయకపోతే కొంచెం హైరింగ్ అనేది దెబ్బతింటది. మీకు ఎంత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా గూడా ఇంటర్వ్యూ క్రాక్ చేయడంలో ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోకపోతే చాలా కష్టం. డిఫరెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ మీకు తెలిసుండాలి. ఒకసారి నా గిట్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ 2000 క్వెషన్స్ ఉంటాయి. ఒక దాంట్లో 2000 ఉన్నాయి. ఒక దాంట్లో 100 క్వెషన్స్ ఉన్నాయి. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తే ఒకసారి ఆ 100 క్వెషన్స్ ప్రాక్టీస్ చేసి చూడండి. ఒకవేళ మీరు ఆ 100 క్వెషన్స్‌ని ఎటువంటి మెథడ్స్, ఎటువంటి మెథడ్స్ యూజ్ చేయకుండా ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఎటువంటి మెథడ్స్ యూజ్ చేయకుండా అంటే ఫర్ లూప్స్, ఇఫ్ కండిషన్స్ ఇవే యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. నాకు కొంచెం కాఫ్ ఉంది. సారీ. హ్మ్. అవే ప్రాక్టీస్ చేశారనుకో డెఫినెట్‌గా మీకేమవుతుంది, ఓకే. మీకు కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి. అంటే మీరు ఆలోచించగలుగుతున్నారు అనే థాట్ అనేది మీకొస్తుంది. అండ్ నెక్స్ట్ వితౌట్ మెథడ్స్ కాకుండా విత్ మెథడ్స్‌తో గూడా కొన్ని ప్రాక్టీస్ చేయండి. విత్ మెథడ్స్‌తో కొన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నీకు షార్ట్ టర్మ్‌లో ప్రాబ్లమ్ అనేది కంప్లీట్ అయిపోతది. ఓకే. ఫస్ట్‌లో నాకు గూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేది గాదు. ఐ ట్రై ఎందుకంటే నేను అకౌంటింగ్ స్టూడెంట్. ఐ యామ్ నాట్ ఎ స్టూడెంట్ ఫ్రమ్ మ్యాథ్స్. నేను పుట్టినప్పటి నుంచి మ్యాథ్స్ నేర్చుకొని ఆహ్, ఉన్నాను. బట్ ఇక్కడికొచ్చేసరికి ఈ బీకామ్ స్టేజ్‌కొచ్చేసరికి నేను మ్యాథ్స్‌లో లేను. సో, అప్పుడు నాకు మ్యాథమెటిక్స్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. బట్ స్టిల్ ఐ లెర్న్డ్. ఎందుకు అందరూ నాకన్నా స్పీడ్‌గా ఉన్నారు. బట్ స్లోలీ ఐ లెర్న్డ్. మీరు గూడా అంతే. స్లోలీ యూ హావ్ టు లెర్న్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. నాకు ఈ స్టేజ్‌కొచ్చినాక గూడా కొన్ని ఆలోచిస్తూ ఉంటాను. నాకు ప్రాబ్లమ్
ప్రాబ్లమ్ ఎందుకు రావట్లేదు ఏంటి అనేసేసి. ఇప్పుడు నైట్ రాకపోయినా అట్‌లీస్ట్ మార్నింగ్ కల్లా నేను దాన్ని సాల్వ్ జేయడానికి చూస్తాను. అంటే నేనేం పెద్ద గొప్ప అని చెప్పట్లేదు. నేను గూడా మీతో పాటే నేను గూడా చాలా తక్కువ టైమ్ స్పెండ్ చేసుకుంటా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద. కానీ ద బెస్ట్ కెరీర్ వెన్ యూ హావ్ ఓన్లీ విత్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. నీకు మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటేనే నువ్వు ఎస్‌క్యూఎల్ సైడ్ అయినా నీకు బెస్ట్ కెరీర్ ఉంటది. ప్రోగ్రామింగ్ సైడ్ అయినా సరే నీకు బెస్ట్ కెరీర్ ఉంటది. ఓకే. ఓకే. ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి పక్కన పెడితే, మనం ఈరోజు డిస్కస్ చేసుకునేది ఏంటి అంటే, మనము జాబ్స్ అంటే జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలి? ఏంటి అనేసి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. బట్ చాలా మంది నన్ను పర్టిక్యులర్ హెచ్ఆర్స్ డీటెయిల్స్ అడిగారు. పర్టిక్యులర్ హెచ్ఆర్ డీటెయిల్స్ హౌ టు ఇమెయిల్ ఎ రెజ్యూమే. రెజ్యూమే ఎలా పెట్టాలక్క? మీరు ఆల్రెడీ చెప్పారు. 500 పీపుల్ బిలో ఉన్న కంపెనీస్‌కి వెళ్ళండి. 200 పీపుల్ బిలో ఉన్న కంపెనీస్‌కి ట్రై చేయండి. డైరెక్ట్‌గా ఫౌండర్స్‌కి ట్రై చేయండి అని నేను మీకు చాలా టైమ్స్ చెప్పాను. చాలా టైమ్స్ చెప్పినా మీరు ఎంతమంది చేస్తున్నారో తెలీదు. బట్ ఒకసారి ట్రై చేయండి. యూ విల్ గెట్ డెఫినెట్‌లీ ఒస్తది. ఓకే. సరే. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను వెయిట్. సో, ఫస్ట్ అయితే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కంపెనీ వైస్ హెచ్ఆర్ డేటా ఉంది గదా! ఈ కంపెనీ వైస్ హెచ్ఆర్ డేటాలో ఇవన్నీ కంపెనీస్ నేమ్, ఈమెయిల్, టైటిల్ మొత్తం 4 ఉన్నాయి కదా! చీఫ్ చీఫ్ పీపుల్, అసోసియేట్ డైరెక్టర్, వీపీ, హెడ్ హెచ్ఆర్ ఇలాంటివన్నీ ఉన్నాయి గదా! వీళ్ళకందరికీ ఒకసారి ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి ట్రై చేయండి. ఫస్ట్ హెచ్ఆర్ ఇంటర్న్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్స్, సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళు రిప్లై రాలేదనుకో దానికన్నా తక్కువ పీపుల్‌కి ఒకసారి ట్రై చేయండి. ఓకే. అండ్ రిక్రూటర్స్ హెచ్ఆర్ డేటా. ఇది మొత్తం రిక్రూటర్స్ హెచ్ఆర్ డేటానే. ఈ 2 ఫైల్స్ కూడా. ఇక్కడ నేమ్స్, వాళ్ళ డెసిగ్నేషన్, వాళ్ళ కంపెనీ నేమ్స్‌తో సహా ఉంటది. ఏ టు జెడ్ ఓకే. ఏ టు జెడ్ మీరొకసారి చూసుకోవచ్చు. ఏ టు జెడ్ వరకు ఉంటది. వాళ్ళ మెయిల్ ఐడీస్ మీకు క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా కనిపిస్తాయి. సో, వీళ్ళకి గూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇందులో అందరికి ట్రై చేయాల్సిన అవసరం లేదు. దోస్ ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? రిక్రూటర్ అని ఉంది గదా! వీళ్ళు కొంచెం తక్కువ డెసిగ్నేషన్. సో, వీళ్ళైతే త్వరగా మనకి రిప్లై ఇచ్చే ఛాన్సెస్ ఉంటది. ఈ టెక్నికల్ రిక్రూటర్, హెచ్ఆర్ లీడ్, హెచ్ఆర్ సర్వీసెస్ అండ్ హెచ్ఆర్ మేనేజర్ ఇలాంటి వాళ్ళున్నారు గదా! వీళ్ళకి ట్రై చేయండి ఒక్కసారి. వీళ్ళకి ట్రై చేస్తే డెఫినిట్‌గా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. వీళ్ళు రిఫరల్స్ ఇచ్చే వాళ్ళు గూడా ఉంటారు ఇందులో. ఒకసారి ట్రై చేయండి. ఇంకా స్టార్టప్ కంపెనీ లిస్ట్. ఇక్కడ చూస్తే మీకు మొత్తం ఈ స్టార్టప్ కంపెనీస్ లిస్ట్ 1-518 ఉన్నాయి. ఓకే. 518 1 మినిట్. 543 స్టార్టప్ కంపెనీస్ లిస్ట్ ఉంది. మీరు 200 పీపుల్ బిలో ఉన్న కంపెనీస్‌కి గాని, 500 పీపుల్ ఉన్న బిలో కంపెనీస్‌కి గాని ఫస్ట్ ట్రై చేయండి. నేమ్ తీసుకెళ్ళి గూగుల్‌లో సెర్చ్ చేసి, గూగుల్‌లో వాళ్ళకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? అసలు ఫౌండర్ ఏంటి? వాళ్ళు ఏ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారు? నాకు సెట్ అవుతదా? వీళ్ళలో ఎవరైనా ఆ పర్టిక్యులర్ కంపెనీని ఒకసారి లింక్డ్ఇన్‌లోకెళ్ళేసి కంపెనీ నేమ్‌తో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అందులో ఎవరైనా మన తెలుగు పీపుల్ వర్క్ చేస్తుంటే ఒక్కసారి వాళ్ళతో కనెక్ట్ అయ్యి, బ్రో ప్రెజెంట్ ఏమైనా న్యూ టెక్నాలజీస్ ఏం నేర్చుకుంటున్నారు? నేను ఇలా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? ఏంటి? అనేసి ఒకసారి అడగండి. ఓకే. సైలెంట్‌గా కూర్చుంటే మనకేం రాదు. పీపుల్‌తో కనెక్ట్ అవుతుంటేనే వస్తుంది. ఓకే. ఒకసారి ఇలా ట్రై చేయండి. వి డెఫినిట్‌గా ఒకరు కాకపోయినా ఒక 10 మంది, 20 మందైనా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గరే మొత్తం డేటా ఉందిప్పుడు. సో, మొత్తం డేటా ఉంది గదా! ఈ లింక్స్ అయితే ఒకవేళ నేను డ్రైవ్‌లో ఉన్న డేటా పొరపాటున నేను రిమూవ్ చేశాననుకో, ఆ మొత్తం మెయిల్స్ అవన్నీ వెళ్ళిపోతాయి డిస్క్రిప్షన్‌లో. సో, నేను మళ్ళీ గుర్తుపెట్టుకొని అన్నీ పెట్టడం చాలా టైం అవుతది. సో, మీరేం చేస్తారంటే చూసిన వెంటనే మొత్తము డౌన్‌లోడ్ చేసేసుకోండి. మేబీ నేను ఒకవేళ పొరపాటున డిలీట్ చేసేసినా గూడా స్టోరేజ్ ఎక్కువైతే డిలీట్ చేసేస్తాం గదా! సో, ఆ టైంలో మీకు యూజ్ ఉండదు మళ్ళీ. సో, ప్లీజ్ త్వరగా డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ వర్కౌట్ చేయండి డెఫినెట్‌గా. వర్కౌట్ చేస్తేనే ఏదైనా అవుతది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద బాగా ఫోకస్ చేసి వీటి మీద గూడా ఫోకస్ చేయండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇది చాలా మందికి యూజ్ అవుతది ఈ వీడియో. ప్లీజ్ షేర్ అవర్ ఛానల్. అప్పుడు వాళ్ళకి ఛానెల్ గాదు. ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది మీలాగానే జాబ్స్ రాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు గదా! వాళ్ళకి అట్‌లీస్ట్ యూజ్ అవుతది.
వాళ్ళతో పాటు నాకు గూడా కొంచెం యూజ్ అవుతది గదా! నేను చెప్పినందుకు. సో, దట్స్ ఇట్. ఓకే. బై.